గురుగారు నమస్తే. ఈ సంవత్సరం ఉగాది రాబోతుంది కదా, మన ఉగాదికి ఒక అమావాస్య రోజు అనేది వస్తుంది అనేది కొందరు అందరు సందేహపడుతున్నారు. దానికి ఏమైనా తగు జాగ్రత్తలు కానీ ఇంకేమైనా మీరేమైనా చెప్తారా అందరికి, జనాలందరికీ? మన ఆర్కేఎస్ వేదిక ద్వారా ఏమైనా మీరు సందేహాలు కానీ వాళ్ళ డౌట్లు కానీ అన్ని తీరిస్తే బెటర్ అని మేము అనుకుంటున్నాం. చాలా మంచి ప్రశ్న అడిగారు. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఈ నూతన సంవత్సర ఉగాది శుభాశీసులు. ఈ ఉగాది రోజున అందరికీ కూడా అమావాస్య పొద్దున్న 6:49 వరకు, అంటే గురువారం పొద్దున్న 6:49 వరకు అమావాస్య ఉంది. అందరూ ఈ విషయంలో చాలా సందిగ్ధంగా ఉన్నట్టున్నారు ప్రేక్షకులందరూ కూడా, భక్తులందరూ కూడా. ఈ ఉగాది రోజున ప్రాతకాలమే లేచి సూర్యోదయాన పూర్వమే తైలాభ్యంగన స్నానాదులన్నీ కూడా ముగించుకుని, ఆ తర్వాత దేవాలయంలో ఉన్నటువంటి, ఇంట్లో ఉన్నటువంటి దేవుని మందిరంలో ఉన్నటువంటి విగ్రహాలు, ఆ పటాలు అన్నీ కూడా పొద్దున్న 6:59 తర్వాత 7 గంటల తర్వాత శుభ్రం చేసుకుని, ఆ దేవతా మందిరాన్ని అంతా అక్కడ శుభ్రం చేసుకుని, నిత్య పూజాధికాలన్నీ కూడా నెరవేర్చుకుని, ఆ తర్వాత ఉగాది పచ్చడి చేసుకుని తినాలి. ఈ అమావాస్య వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు కనుక చేసుకోవాల్సిన సమయం అంటే 7 గంటల తర్వాత నుంచి ఇంట్లో దైనందిన కార్యక్రమాలన్నీ కూడా, ఉగాది సంబంధించిన విషయాలన్నీ కూడా చేసుకుని, తర్వాత దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందితే మీకంతా కూడా శుభం జరుగుతుంది.